మైదర్ వైబ్స్ సుత్తి లేకుండా ఒక్క ముక్కలు అని చెప్పి వీడియో మొత్తం సుత్తి మాట్లాడే మహిదర్ భయ్య గురించి మాట్లాడుకుందాం. అయితే నిన్న ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటి, యూట్యూబ్లో, నేను నా ఛానల్ని సెల్ చేస్తున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి. ఓకే, తన ఛానల్ ఎందుకు సెల్ చేస్తున్నాడంటే, దానికన్నా ముందు సపోర్ట్ అన్న దాని గురించి మాట్లాడదాం. ఈ ప్రతి యూట్యూబర్స్ కూడా వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా సబ్స్క్రైబర్లతోని మనీ వేయించుకొని బతికేద్దాం అనుకుంటున్నారా ఏందో తెలీదు, కానీ చాలామంది చూస్తున్నాము, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నాకు మీ సపోర్ట్ కావాలి, నా అకౌంట్ నేమ్, నా అకౌంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ మీకు తోచినంత సహాయం చేయండి అని తలా 50 రూపీస్ 100 రూపీస్ వేసినా కొన్ని లక్షల్లో అమౌంట్ వెళ్తుందన్నమాట వాళ్ళకి. ఇలా బతికేస్తున్నారు. మన సబ్స్క్రైబర్లకు కూడా చాలా మోసపోతున్నారు. అసలు మనం వాళ్ళకు మనీ ఎందుకు వేయాలి? ఇప్పుడు ఇక్కడ మహిదర్ వైబ్స్ గురించి మాట్లాడుకుంటే, ఆయన గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ నుండి మనీ సంపాదిస్తున్నాడు. చాలా వీడియోస్ పెడుతూనే ఉంటాడు, చాలా డబ్బు సంపాదించాడు. తను రీసెంట్గా ఒక బిజినెస్ పెట్టాడు. ఎక్కడ, ఏపీలో. ఏంటి, దర్ఫీ కేఫ్ అని బిజినెస్ స్టార్ట్ చేశాడు. దానికి 50 lakhs వరకు అయ్యాయని చెప్తున్నాడు. ఈ 50 lakhs ఇంకా దానికి బయట నుంచి అంటే 50 lakhs మొత్తం టోటల్గా 60-70 అయ్యాయి. అందులో 40 lakhs నా సేవింగ్స్, 20 lakhs వరకు బయట నుంచి అప్పు తెచ్చి పెట్టానని చెప్తున్నాడు. ఓకే, అది నడవలేదు, లాస్ అయ్యావు. నీకు అక్కడ లాస్ ఎంత? నువ్వు బయట నుంచి తెచ్చిన అమౌంట్ ఎంత? 20 lakhs. 40 lakhs అయితే నీవే కదా. ఓకే, లాస్ అయ్యావు, 40 లాస్ అయ్యావు, 20 లాస్ అయ్యావు. అయితే నీకు యూట్యూబ్ నుంచి ఎందుకు నీ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ నీకు అమౌంట్ ఎందుకు పే చేయాలి? నువ్వు ఇన్ని రోజులు 40 lakhs సేవ్ చేసావు, సంపాదించావు. ఎక్కడి నుంచి సంపాదించావు? యూట్యూబ్ నుంచి సంపాదించావు. మరి నీ సబ్స్క్రైబర్స్కి, నీ ఫాలోవర్స్కి ఏమైనా చేసావా? ఎప్పుడైనా మాట్లాడావా? నేను ఇంత సంపాదించానని మాట్లాడావా? థ్యాంక్స్ చెప్పావా? పోనీ నాకు నెల నెల ఇంత అమౌంట్ వస్తుంది, అది మీ వల్లే వస్తుందని ఎప్పుడైనా చెప్పావా? ఎక్కడైనా ఈ మహిదర్ అనే కాదు, ఇతననే కాదు, చాలామంది కూడా ఇది ఒకటి మంచి స్ట్రాటజీ పెడుతున్నారు. నా వల్ల కావట్లేదు, నేను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి, సహాయం కావాలి, నా అకౌంట్ డీటెయిల్స్ పెడతాను, అమౌంట్ వేయండి అని. మీరు మాత్రం మోసపోకండి, వేయద్దు. మనం ఎందుకు వేయాలి? 40 lakhs సేవింగ్ చేసుకున్నా అంటున్నావు, అంత పెద్ద కెఫే పెడుతున్నావు. నీకు ముందు తెలీదా ఆ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు? అంత పెద్దగా ఎందుకు స్టార్ట్ చేసావు? చిన్నగా స్టార్ట్ చేయనుంటివి. ఒక 10 lakhs లోపు స్టార్ట్ చేయనుంటివి. 60-70 lakhs పెట్టి ఎవరు స్టార్ట్ చేయమన్నారు నిన్ను? నువ్వు అంత అమౌంట్ సేవ్ చేసుకున్నాక, ఇంత 1 million సబ్స్క్రైబర్లు ఉన్నాక నీకు బాధ వస్తే సబ్స్క్రైబర్లు ఎందుకు అడుగుతావు? మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ చేయు, మనీ సంపాదించుకో. నువ్వు ఇక్కడ లాస్ అయింది 40 lakhs అయితే నీ సేవింగ్ అమౌంటే కదా. నేను దాని గురించి ఎవరు అడగట్లేదు కదా. నువ్వు బయట నుంచి అప్పు తెచ్చింది 20 lakhs అని చెప్తున్నావు. 20 lakhs నువ్వు కట్టుకోలేవా యూట్యూబ్ ద్వారా? నీకు 2 ఛానళ్ళు, నెలకి ఒక 30 రోజులకు 30 వీడియోలు పెడతావు, ఎక్కువనే పెడతావు. ఇంకా సుత్తి లేకుండా ఒక్క నిమిషంలో అని చెప్పి వీడియో మొత్తం సుత్తి పెడతావు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు నాకు ఈ వీడియో కింద నెగిటివ్ కామెంట్స్ రావచ్చు ఆయనను తిడుతున్నందుకు. ఎందుకంటే 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆయనని ఫాలో అయ్యేటోళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మీరు ఎంత నెగిటివ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కానీ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మనం ఎందుకు వేయాలి? ఎవరికి మనం అమౌంట్ వేయకూడదు, మనం వెయ్యం. సంపాదించుకో అబ్బా, వీడియో చెయ్యి, ఎందుకు అమ్ముతావు? నీకేం పెద్ద కష్టం కాదు అది. నువ్వు ఆ పొజిషన్లో ఉండి నువ్వు 20 lakhs అప్పు తెచ్చినందుకే నువ్వు ఇంత బాధపడితే, చాలామంది ఏది చేయకుండా కూడా అంత 20 lakhs అప్పు పెట్టుకుని ఇంకో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ నువ్వు సాయం చేసినావా ఇన్ని రోజులు? ఇక్కడ ఆయన 70 lakhs లాస్ అయ్యాను నేను, నా వల్ల కావట్లేదు అంటున్నాడు కదా. ఆయన బాధ అంతా ఎక్కడుంది తెలుసా? ఇక్కడ తను అప్పు తెచ్చిన 20 lakhs గురించి బాధ కాదు, నేను సేవ్ చేసుకున్న 40 lakhs కూడా వెళ్ళిపోయాయని.
ఇప్పుడు ఆ 40 lakhs ఉండుంటే నేను వేరేలా ఉంటుండే నా పొజిషను, నేను వేరే తీరు ఆలోచిస్తుంటే అన్నట్టు అనుకుంటున్నాడు అతను. అతనికి 20 lakhs అన్న దాని గురించి అయితే ఆయనకు బాధ లేదు. ఆయన సేవింగ్స్ 40 lakhs పోయాయి, మొత్తం జీరో అయిపోయానని ఆయన బాధ. ఇప్పుడు ఆ 40 lakhs కోసమన్నా యూట్యూబ్లో ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే ఎందరో చేస్తున్నారు, నేను కూడా చేస్తా. ఏమవుతుంది, తిట్టేవాళ్ళు తిడతారు, వచ్చే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వస్తుందన్న స్ట్రాటజీతోని ఈయన కూడా ఇలా వీడియో పోస్ట్ చేశాడు. మహిదర్ వైబ్స్ భయ్యా, ఇది మాత్రం కరెక్ట్ కాదు. నువ్వు ఇంతకుముందు సాయి కృష్ణ అనుకుంటా, మన ప్రసాద్ అన్న ఉన్నాడు కదా టెక్, వీళ్ళిద్దరి సమస్యలు కూడా నువ్వే చెప్పావు సాయి కృష్ణ గురించి. అంత బిజినెస్ ఎందుకు పెట్టుకోవాలి, మరి అంత లాస్ వచ్చే వరకు ఎందుకు చూసుకోవాలి, ఎందుకు ఇలా చేయాలి అని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కానీ గాయస్, ఇలాంటి స్ట్రాటజీలకు మాత్రం మీరు లొంగిపోయి లోన్ అయ్యి ఆ అమౌంట్ అయితే కొట్టకండి. మనది చిన్న లైఫ్, మనము ఎవరికి ఏ అమౌంట్ కొట్టాల్సిన పని లేదు. మనమే వాళ్ళకి లక్షల డబ్బులు ఇస్తున్నాము. మనం వాళ్ళ వీడియోలు చూసుకుంటా, వాళ్ళు చెప్పే సోది వినుకుంటా, వాళ్ళు మన మీద డబ్బులు సంపాదించి మళ్ళీ రిటర్న్లో మనకి డబ్బులు అడుగుతున్నారు. ఎవ్వరికి డబ్బులు వేయకండి గాయస్. అమ్ముకొని ఛానల్ అమ్ముకొని ఎవరికి బాధ, అమ్ముకో, ₹1 వస్తాయి. మరి కోట్లు వస్తుండొచ్చు, 1 million సబ్స్క్రైబర్లు ఉన్నారు. అమ్ముకొని వేరే ఛానల్ పెట్టుకో, వేరే ఛానల్ కూడా ఉంది కదా, దాన్ని నడిపించుకో. ఎవరికి చెప్తున్నావు ఈ సోదంతా? గాయస్, మీరైతే ఎవరికి వేయకండి అమౌంట్. ఇలాంటి వాళ్ళకి మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. దట్స్ ఇట్.